అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈ రోజు నేను సోరియాసిస్ స్కిన్ డిసీజ్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి? యూజువల్ గా మనకి స్కిన్ ప్రాబ్లం అనేది ఎందుకు అటాక్ అవుతుంది, మనకి అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటివి, కాజెస్ ఏంటివి, అండ్ దీంట్లో మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి పర్మనెంట్ గా రిలీఫ్ అనేది దొరుకుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బేసికల్ గా సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఏంటంటే కనుక ఇది యూజువల్లీ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటామండి. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే అంటే ఏంటంటే యూజువల్లీ ఇది మనకి మన బాడీలో నుంచి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల సెల్ఫ్ లిమిటింగ్ గా ఫామ్ అయినదే కానీ బయట నుంచి ఇన్ఫెక్ట్ అనేది అయితే కాదు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది బేసికల్ గా. సో ఇది చాలా వరకు చాలా మందికి తెలియదండి. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనగానే ఇది ఒక అంటువ్యాధి అనేసి అని అనుకొని లైక్ వాళ్ళని దూరం పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటిది ఎప్పుడు చేయకూడదండి. వాళ్ళకి మనం సైకలాజికల్ గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి సైకలాజికల్ గా మనం ధైర్యం అనేది ఇవ్వాలి. అండ్ ఈ ప్రాబ్లమ్ కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ప్రెసెంట్ అయి ఉందండి. యూజువల్ గా అయితే కనుక మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే కనుక మన బాడీలో 9% ఆఫ్ ద సెల్స్ అనేటివి మనకి డైలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ 9% ఆఫ్ ద సెల్స్ నార్మల్ సెల్స్ అనేటిది ఎప్పుడైతే ఎపిడెర్మస్ సెల్స్ రేంజ్ కంటే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇది యూజువల్లీ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది బేసికల్లీ ఇది మనకి ఏంటంటే ఇది ఒక క్రానిక్ స్కిన్ డిజార్డర్ అనేసి అని కూడా అంటాం. అంటే ఇది యూజువల్లీ చాలా ఏళ్ల తరబడి సఫర్ అవుతూ ఉంటానండి ఈ స్కిన్ డిసీజ్ ప్రాబ్లంతో. సో దీన్ని క్రానిక్ స్కిన్ డిజార్డర్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు. సో బేసికల్ గా ఇది మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అని అంటే కనుక ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 టైప్స్ ఉంటాయండి. ప్లేక్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేక్ సోరియాసిస్ అంటే ఏంటి? ప్లేక్ సోరియాసిస్ అనేది యూజువల్ గా ఏంటంటే మనకి మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది, పొట్టు పొట్టులాగా రాలడం అనేది కొంచెం మనము చూస్తుంటాం ప్లేక్ సోరియాసిస్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది యూజువల్ గా ఏంటంటే మనకి ఇది లైక్ మనకి స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో బాడీలో అక్కడ మనకి లైక్ ఎలా అంటే నెక్ రీజియన్ లో కానివ్వండి, బ్రెస్ట్ బిలో రీజియన్ లో కానివ్వండి, థైస్ రీజియన్ లో కానివ్వండి మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్. గట్టెడ్ సోరియాసిస్ అనేది యూజువల్ ఏంటంటే బాడీ పైన ఈ ర్యాష్ అనేది ఎక్కడైనా రావచ్చు. అది మనకి ఏంటంటే 1.5 సెంటీమీటర్ డయామీటర్ లో ఈ లిజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం గట్టెడ్ సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్. ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ అంటే యూజువల్ గా ఎలా అంటే ఇది మనకి బాడీ అంతా ప్యాచెస్ అనేటివి బాడీ మొత్తం ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎక్కడ కూడా లైక్ ప్లేస్ అనేది లైక్ మనకి ఒక పర్టికులర్ ప్లేస్ లోనే రావాలి అనేది అట్లా ఉండకుండా మనకి ఏ చోటనైనా కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ లో సివియర్ గా ఇచ్చింగ్ ఉండడం కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్కిన్ రెడ్నెస్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పస్టులర్ సోరియాసిస్. పస్టులర్ సోరియాసిస్ అంటే యూజువల్ గా ఎలా అంటే ఇది మనకి స్కిన్ ప్యాచ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ స్కిన్ ప్యాచ్ ఫామ్ అయిన చోట దాని సర్కిల్ చుట్టూ అంటే ఆ ప్యాచ్ చుట్టూ మనకి పస్ లాంటి డిశ్చార్జ్ అనేది ఫామ్ అయిపోయి కనిపిస్తుంటుంది. సో ఈ పస్ లాంటి డిశ్చార్జ్ అనేది ఫామ్ అయి ఉన్న దాన్ని మనం పస్టులర్ సోరియాసిస్ అనేసి అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎలాంటి కాజెస్ వల్ల వస్తాయి అని అంటే కనుక బేసికల్లీ ఇది మనకి యూజువల్ గా మనకి సైకలాజికల్ డిజార్డర్స్ మేజర్ గా ట్రిగర్ అవ్వడానికి సోరియాసిస్ అని అంటే కనుక సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే మనకి ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లైక్ ఇంకా ఏదైనా కానివ్వండి స్ట్రెస్ సైకలాజికల్ గా స్ట్రెస్ తో, టెన్షన్ తో, యాంగ్జైటీతో, డిప్రెషన్స్ తో సఫర్ అవుతుంటే కనుక ఇది కంపల్సరీగా ట్రిగర్ అవ్వడానికి అవకాశం అనేది కంపల్సరీ ఉంటుందండి సోరియాసిస్ స్కిన్ డిసీజ్. ప్రజెంట్ జనరేషన్ లో మనకి ఏంటంటే ఎక్కువగా చాలా మంది యంగ్ పీపుల్స్ లో కానివ్వండి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ తో సఫర్ అవుతూ ఉన్నారు. లైక్ 30 years, 35 years, బిలో 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది సోరియాసిస్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. అండ్ మెయిన్లీ అయితే కనుక ఐటీ ఎంప్లాయీస్ లో అయితే కనుక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది. సో ఇదే కాకుండా మన ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ డిజార్డర్స్ వల్ల కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది జెనెటికల్ హిస్టరీ, ఏదైనా హెరిడిటరీ హిస్టరీ ఉన్నా కూడా దాని వల్ల కూడా రావడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వాటిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఈ స్కిన్ డిసీజ్ లో అంటే కనుక మనకి
సివియర్ గా ఇచ్చింగ్ అనేది ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాచెస్ అనేవి బాడీ పైన ఎక్కడైనా ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎక్కడైతే ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతాయో అక్కడ మనకి రెడ్ కలర్ లో ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోవడం వల్ల, మనకి ప్యాచెస్ అనేవి డ్రై అయిపోవడం వల్ల స్కిన్ అనేది పీల్ అవుతూ పౌడరిష్ లాగా రాలడం కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మనకి స్కిన్ లుక్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ స్కిన్ లుక్ అనేది సిల్వరిష్ వైటిష్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ ప్యాచెస్ కలర్ కూడా మనకి ఇదే కాకుండా మనకి ఏంటంటే ఈ స్కిన్ ప్యాచెస్ మనకి ఎక్కడైనా ఏ చోటైనా రావచ్చు. అది స్కాల్ప్ సోరియాసిస్ లో రావచ్చు, తలలో వచ్చేదాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అనేసి అని అంటాము, అరిచేతుల్లో పాదాలలో వచ్చేదాన్ని పామార్ ప్లాంటర్ సోరియాసిస్ అనేసి అని అంటాము. నెక్స్ట్ ఇదే కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటుందండి. మేజర్ గా అయితే కనుక ఆ ప్యాచెస్ అనేవి మనకి జాయింట్స్ ఎక్కడైతే ఫామ్ అయి ఉంటాయో ఆ జాయింట్స్ మీద ప్యాచెస్ ఫామ్ అవుతూ దాంతో పాటు జాయింట్ స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాము. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఇలాంటి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ తో కానివ్వండి, ఇంకా వేరే ఏ రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయండి. యూజువల్లీ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ కి అలోపతిలో చాలా రకాల క్రీమ్స్ కానివ్వండి, స్టిరాయిడల్ మెడిసిన్స్ కానివ్వండి యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి అలోపతిలో యూజ్ చేస్తామో అది అప్పటికప్పుడు తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో లైక్ కొంతకాలం యూజ్ చేశాక ఆయింట్మెంట్స్ కానివ్వండి ఏవైతే ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తామో దాని మెడికల్ పవర్ అనేది వెళ్ళిపోతే కనుక అప్పుడు మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక కేవలం అది హోమియోపతి మెడిసిన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. వై? బికాస్ హోమియోపతి మెడిసిన్స్ ఎందుకు క్యూర్ చేస్తాయి అని అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ అనేటివి యూజువల్ గా ఇవి మనము రూట్ కాజ్ నుంచి ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే డిసీజ్ కి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం కానీ సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఎప్పుడైతే మనం సిమ్టమేటికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అప్పుడు అది మనకి అప్పటి వరకే తగ్గినట్టుగా కనిపిస్తుంది, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అనేది 100% గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ కి ఒక డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తామో దాన్ని మనం రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేసి అంటాం. ఒక డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటుంది. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ కూడా ఏంటంటే ఇవి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్, ఇవి కంప్లీట్లీ మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ అన్నమాట. సో ఈ మెడిసిన్స్ ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ గా మెంటల్ జనరల్స్ కానివ్వండి, ఫిజికల్ జనరల్స్ కానివ్వండి, PQRS సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని మెడిసిన్స్ అనేటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మెడిసిన్ అనేది ఇస్తాం కాబట్టి సో మనకి హోమియోపతిలో 100% సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం అనేది 100% గా ఉంటుంది. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించండి. ఇక్కడ మీకు మెడినైన్ హాస్పిటల్లో మెడిసిన్స్ తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.